సో మాట్లాడదాం ఇదే అంశం పైన. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? కర్ణాకర్ రెడ్డి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఈ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీని మొత్తం కూడా విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. సో దాన్ని ఎట్లా చూస్తారన్న? ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం ఎట్లా ఉంది? జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఫిర్యాదు కూడా పూర్వము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దాన్ని కార్పొరేషన్ అని చెప్పి 2000 ఓట్స్కు ఒక కార్పొరేటర్ అని ఇచ్చారు. 2000 అదే పెద్ద తప్పుడు నిర్ణయం. సరే, అది అయింది. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మినిమము మున్సిపల్ చేస్తే బాగుంటుండే. మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఇప్పుడు మనం వ్యతిరేకిస్తే ఆగిపోయేది కాదు. అంటే మామూలుగా వాళ్ళు నిర్ణయం తీసుకుని అన్నీ చేశారు. సరే, జరిగింది కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపినా కూడా ఇక్కడ 2 డివిజన్లే ఇచ్చారు. నా ఉద్దేశంలో 3 డివిజన్లు ఫిర్యాదుగూడను కార్పొరేషన్ను 3 డివిజన్లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ ఫిర్యాదుగూడను తీసుకెళ్ళి బోడుప్పల్ సర్కిల్లో కలిపారు. సరే, సర్కిల్ అంటే కలపొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే బోడుప్పల్ సర్కిల్ చేసినప్పుడు అది మెయిన్ రోడ్డుకు దూరంగా ఉంది. ఇది మెయిన్ రోడ్ మీద ఉంది. కనీసం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా సౌకర్యం లేదు అక్కడ. మరి ఇంత తొందరగా ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? సర్కిల్ అన్నప్పుడు సర్కిల్ ఆఫీస్ ఇచ్చినప్పుడు మాకు కన్వీనియంట్ ఉండాలి కదా అక్కడికి పోయినప్పుడు మన పనులు చేసుకోవడానికి. నా ఉద్దేశం ఏంటంటే బోడుప్పల్ సర్కిల్ ఆఫీస్ చేయడాన్ని నేనైతే వ్యతిరేకిస్తున్నా. దాన్ని ఫిర్యాదుగూడ సర్కిల్ ఆఫీస్గా మార్చాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను అంటే ఇక్కడ మెయిన్ రోడ్డు వదిలిపెట్టి కావాలని అక్కడికి తీసుకుపోయారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అంటే నా ఉద్దేశం అంటే ఇక ఇప్పుడు ప్రజలు అనుకునేది కూడా అదే. ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం ఇంత బాగుండి ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ కూడా మంచి విశాలమైన మామూలుగా ఉన్నది. అంటే దానికంటే బెటర్, నేను అనేది విశాలంగా ఏం లేదు, దానికంటే బెటర్గా ఉంది. ఇక్కడ పార్కింగ్ కూడా మంచిగానే ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, పక్క కోర్టు వచ్చింది, పక్కకు మున్సిపల్ కమిషనర్ సర్కిల్ ఆఫీస్ వస్తే బాగుంటుండే. కానీ దీన్ని తీసుకెళ్ళి సర్కిల్ను బోడుప్పలు కలపడం నేనైతే వ్యతిరేకిస్తున్నాను దీన్నైతే. మరొక వైపు ఈ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ట్యాక్సీలు ఎక్కువ పెరిగిపోతాయి, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ప్రజలపైన అదనంగా భారం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? మేము భారం పడుతుంది అంటే ప్రజలుగా మేమైతే ఒకవేళ మునుపటి కంటే ఎక్కువ ట్యాక్సీలు ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి డిఫరెంట్ ఉంటుంది కదా. జిహెచ్ఎంసీలో వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇంటి ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పెరుగుతాయి. అట్లా పెరిగితే వ్యతిరేకిస్తాం, ప్రజలుగా వ్యతిరేకించి దానికోసం మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే అంతకుముందు గతంలో ఉన్న దానికంటే ఎక్కువ కట్టడాన్ని అయితే వ్యతిరేకిస్తాం కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.